హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 761కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కచక్క చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 6, 7 and 8 ఈ 3 సిరీస్ మొబైల్స్కి, అలాగే వచ్చేసరికి OnePlus Nord మొబైల్కి వీళ్ళు అతి త్వరలో ఆక్సిజన్ వాయిస్ ద్వారా ఒక అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ అప్డేట్లో వచ్చేసరికి వీళ్ళు ఫ్లోటింగ్ విండో ఆప్షన్ అయితే యాడ్ చేయబోతున్నారు. ఇది గేమ్ మోడ్ ఏదైతే ఉంటుందో ఆ గేమ్ మోడ్లో వచ్చేసరికి ఫ్లోటింగ్ విండో ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళ అఫీషియల్ ఫారంలో అయితే పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో థర్డ్ న్యూస్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఆన్లైన్ సేల్స్ ని తీసుకొస్తుంది ఇండియాలో అని చెప్పేసి ఇంతకుముందు మనం టెక్ న్యూస్ లో మాట్లాడుకున్నాం కదా. ఈ ఆన్లైన్ సేల్స్ అనేవి వీళ్ళు నెక్స్ట్ మంత్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనం యాపిల్ డివైసెస్, యాపిల్ ప్రోడక్ట్ ఏది కొనాలన్నా సరే మనం ఆన్లైన్ ద్వారా కొనడానికి అయితే లేదు. మనం ఆన్లైన్లో కొనాలంటే అమెజాన్లోను అలాగే ఫ్లిప్కార్ట్లోనే వీటిలోనే కొనుక్కోవాల్సి వచ్చేది. డైరెక్ట్గా యాపిల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీటిని పర్చేజ్ చేయడానికి అయితే లేదు. సో నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు వచ్చేసరికి ఇండియాలో కూడా మీరు యాపిల్ ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో అయితే కొనవచ్చు డైరెక్ట్గా యాపిల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి జియోని ఈరోజు 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఒక మంచి మొబైల్, ఒక పిచ్చి మొబైల్ తీసుకొచ్చి మన ఇండియాలో పడేసింది. మంచి మొబైల్ తీసుకెళ్లి చైనాలో లాంచ్ చేసింది అనమాట. ఈ 2 మొబైల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుకు వచ్చేసరికి పిచ్చి మొబైల్ గురించి మాట్లాడుకుందాం. అదేనండి మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మొబైల్ని వచ్చేసరికి జియోని మ్యాక్స్ అని చెప్పి అయితే తీసుకొచ్చింది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.1 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 32 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 2 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో. ప్రైస్ చూస్తే వీళ్ళు 5,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఫ్లిప్కార్ట్ లో ఈ నెల 31వ తారీఖు నుంచి దీన్ని సేల్ తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక ఇంకో మొబైల్ వచ్చేసరికి జియోని K3 Pro అని చెప్పి వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, మొబైల్ డిజైన్ కూడా బాగుంది. బట్ వచ్చేసరికి ఈ మొబైల్ చైనాలో తీసుకొచ్చారు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ 6.53 ఇంచెస్ HD+ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 128 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 6 GB 8 GB 2 వేరియంట్లో తీసుకొచ్చారు. ఇక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P60 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ కెమెరాస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్, మిగిలిన 2 కెమెరాలు ఏంటని తెలియట్లేదు. 2 మెగాపిక్సెల్ కానీ VGA కెమెరా కానీ యూజ్ చేస్తుంటారు. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ దీని ప్రైస్ చూస్తే 6 GB 128 GB వేరియంట్ ప్రైస్ 7,500 రూపాయలు పెట్టారు. మరొకటి వచ్చేసరికి 8 GB 128 GB వేరియంట్, దీని ప్రైస్ వచ్చేసరికి 8,600 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో వీళ్ళు తీసుకురావాలనుకుంటే ఈ మొబైల్ని, ఈ K3 Pro ఈ మొబైల్ని మన ఇండియాలో తీసుకొచ్చి సేల్ పెట్టుంటే మంచి మార్కెట్ అయితే ఉండేది. జియోని మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఉండేది. ఎందుకంటే అక్కడ రెడ్మీ అండ్ రియల్మీ చూసినా ఇలాంటి స్పెసిఫికేషన్స్తో వెళ్ళి మంచి మొబైల్స్ అయితే అందించట్లేదు. ఇది కొంచెం బాగుందని చెప్పొచ్చు. బట్ అసలు ఈ మొబైల్ చూస్తే వీళ్ళు ఏమో చైనాలో లాంచ్ చేసి ఇండియాలో మ్యాక్స్ అనే పేరు మీద ఒక పిచ్చి మొబైల్ తీసుకొచ్చి పడేశారు. ఇలాగే పిచ్చి మొబైల్స్ తీసుకొచ్చిందంటే జియోని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోద్ది. సో తర్వాత చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ట్యాబ్ S7 అండ్ S7 Plus ఈ 2 ట్యాబ్లెట్స్ని వీళ్ళు సెప్టెంబర్ 7వ తారీఖున ఇండియాలో సేల్కి తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. వీటి ప్రైజెస్ ఎంత అనేది ఇప్పటికి మనకి ఇంకా రివీల్ అయితే కాలేదు. బట్ వచ్చరికి వీటిని సేల్లోకి అయితే తీసుకొచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ని కూడా వీళ్ళు వచ్చరికి అన్ప్యాకెడ్ ఈవెంట్లోనే లాంచ్ చేశారు ఆగస్ట్ 5వ తారీఖున. బట్ వచ్చరికి అప్పటికి మనకి ఇండియాలో ఇవి ఎప్పుడు తీసుకొస్తారనేది రివీల్ కాలేదు. ఇప్పుడైతే రివీల్ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి వీళ్ళు ఈరోజు ఇండియాలో Note 20 Ultra అంటే Note 20 సిరీస్ మొబైల్స్ని కూడా సామ్సంగ్ అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రోజు సేల్ కూడా అయితే తీసుకొచ్చింది. ఇవాళ మార్నింగ్ అనుకుంటా మా ఫ్రెండ్ కూడా ఒక మొబైల్ని అయితే పర్చేస్ చేశాడు. ఇక అలాగే మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే ఈ నోట్ సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సామ్సంగ్ డిస్కంటిన్యూ చేయబోతున్నట్టుగా కూడా ఇక్కడ మనకు రూమర్స్ వస్తున్నాయి అనమాట. ఈ రూమర్స్ ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ ఇయర్ కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ రూమర్స్ అయితే వచ్చినాయి. Note 20 సిరీస్ మొబైల్స్ అయితే రావు, మనకి S సిరీస్ మొబైల్స్ ఇక కంటిన్యూ అవుతాయి. S సిరీస్ మొబైల్స్లోనే మనం S Pen అయితే చూడడానికి ఉంటుందని చెప్పేసి ఇంతకుముందు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి అనమాట. సో బట్ ఒకసారికి ఈ ఇయర్ చూస్తే మనకి వీళ్ళు S20 సిరీస్ని అలాగే Note 20 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మనకి కొత్తగా వినిపిస్తున్న రూమర్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మనకి తీసుకురాబోయే నోట్ సిరీస్ మొబైల్లో Note 21 మనం చూడడానికి ఉంటుంది. బట్ ఒకసారి Note 21 అయితే ఇక్కడ తీసుకురావారు. వీళ్ళు వచ్చరికి S21 సిరీస్లోనే S Pen అయితే యూజ్ చేసి, సో ఇకపై నుంచి ఈ 2 ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాకుండా ఒకటే ఫ్లాగ్షిప్ లైనప్లో అయితే ఈ మొబైల్స్ని తీసుకురావచ్చు అని చెప్పి మళ్ళీ కొత్తగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి చూడాలి సామ్సంగ్ ఏం చేయాలని నిర్ణయించుకుంటుందో. ఇక అలాగే సామ్సంగ్ M51 మొబైల్ని వీళ్ళు ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలియదు, కానీ ఈ మొబైల్ సంబంధించి మనకి రోజుకి ఒకటి ఏదో ఒకటి లీక్ అవుతూ అయితే వస్తున్న సంగతి మనకి తెలిసిందిగా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి ఇమేజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ ఇమేజ్ కనుక చూస్తే మనకి వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చిన M31s మొబైల్ ఏ రకంగా అయితే ఉందో సేమ్ డిజైన్లో అయితే ఈ మొబైల్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ డిజైనే కాదు, స్పెసిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ మనకి దాంతో అయితే
మ్యాచ్ అవుతున్నాయి అనమాట. జస్ట్ ఇందులో వచ్చేసరికి మనకి రెండు డిఫరెన్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఒకటి వచ్చేసరికి బ్యాటరీ, ఈసారి వీళ్ళు 7000 mAh బ్యాటరీని అయితే తీసుకొస్తున్నారు. ఇంకోటి వచ్చేసరికి ప్రాసెసర్. ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక మిగిలిన మొత్తం స్పెసిఫికేషన్స్, కెమెరాస్ అన్ని మనకి డిస్ప్లేతో సహా చూస్తే మొత్తం M31s లాగే ఈ మొబైల్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇదే స్పెసిఫికేషన్తో ఈ మొబైల్ కనుక వచ్చి 20,000 రూపాయలు ప్రైస్లో కనుక దీన్ని ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం శాంసంగ్ ఎరగా తీసేస్తుందని చెప్పొచ్చు. బట్ వచ్చరికి వీళ్ళు ఆ ప్రైస్లో తయారు 25,000 దగ్గర ఈ మొబైల్ ప్రైస్ అయితే తీసుకెళ్ళొచ్చు. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ UI అప్డేట్లో వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. రియల్మీ అన్ని మొబైల్స్కి రియల్మీ UI వచ్చినప్పుడు ఈ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. స్మూత్ స్క్రోలింగ్ అనే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది రియల్మీ ల్యాబ్ అని చెప్పేసి మనకి సెట్టింగ్లో కనిపిస్తుందిగా, అక్కడికి వెళ్ళి అందులో మనం ఈ స్మూత్ స్క్రోలింగ్ అనే దాన్ని మనం ఆన్ చేసుకున్నామంటే సో మనం స్క్రోల్ చేసేటప్పుడు చాలా స్మూత్గా అయితే UI ఉంటుందన్నమాట. సో ఈ అప్డేట్ని వచ్చేసరికి వీళ్ళు అన్ని రియల్మీ UIకి అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి రియల్మీ సెప్టెంబర్ 1వ తారీఖున రియల్మీ X7 సిరీస్ మొబైల్స్ని అయితే చైనాలో లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ JD.comలో అయితే రివీల్ అయినాయి అనమాట. సో ఇక్కడ లీక్ అయిన స్పెసిఫికేషన్ ప్రకారం చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే 6.55 ఇంచెస్ అయితే ఉండబోతుంది. ఇది MOLED డిస్ప్లే, ఫ్లెక్సిబుల్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఇందులో మనకి స్టోరేజ్ చూస్తే మనకి 128GB 8GB ర్యామ్తో అయితే ఇక్కడ స్పాట్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఇందులో రేర్ సైడ్ కెమెరా, మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉండబోతుందంట. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 4500 mAh బ్యాటరీతోను 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోను MediaTek Dimensity 1000+ ప్రాసెసర్తో ఈ మొబైల్ సెప్టెంబర్ 1వ తారీఖున అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. ఇది లాంచ్ అయిన 2-3 రోజుల్లోనే ఇండియాలో వీళ్ళు 7 సిరీస్ మొబైల్స్ కూడా లాంచ్ చేస్తారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ కూడా వీళ్ళు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కనుక యూజ్ చేస్తే ఇక్కడ 7 సిరీస్లో 20,000 రూపాయల లోపు మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో మనకి 7 సిరీస్ మొబైల్స్ కనుక వస్తే అదిరిపోద్దని చెప్పాలి. మరి చూడాలి మరి వీళ్ళు ఏం తీసుకొస్తున్నారని. మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం చూస్తే వీళ్ళు 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్నే యూజ్ చేస్తారు ఇక్కడ 7 సిరీస్ మొబైల్స్లో కూడా అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం మరి ఈ రూమర్స్ ఎంతవరకు నిజం అవుతాయి అనేది. సో తర్వాత చూసుకుంటే మనకి పోకోకు సంబంధించిన ఒక కొత్త మొబైల్ ఇప్పుడు మనకి FCCలో అయితే స్పాట్ అయింది. ఇక్కడ చూస్తే మనకి బ్యాక్ ప్యానల్ కూడా దర్శనం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకి MOLED 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతుందంట. ఈ మొబైల్ బ్యాటరీ కూడా మనకి 5160 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. సో ఇంకా వీళ్ళు పోకో నుంచి ఒక మొబైల్ తీసుకొస్తున్నారంటే మన అందరికీ తెలిసిందే కదా. చిన్నపిల్లల్ని నిద్ర లేపి ఏం ఫోన్ అమ్మా అంటే రెడ్మీ నుంచి ఒక మొబైల్ తీసుకొస్తున్నారని చెప్పి మళ్ళీ పడుకుంటూ పోతారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో వీళ్ళు కూడా రెడ్మీ నుంచి ఒక మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్లోని కొన్ని స్పెసిఫికేషన్స్ని మనం మ్యాచ్ చేసి చూస్తే రీసెంట్గా రెడ్మీ వచ్చేసరికి రెడ్మీ K30 అల్ట్రా అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది. అందులో కూడా MOLED డిస్ప్లే అలాగే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఆ మొబైల్ అయితే తీసుకొచ్చారు. అందులో Dimensity 1000+ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అదే మొబైల్ని వీళ్ళు పోకో లైనప్లో తీసుకురావచ్చు, అంటే పోకో బ్రాండింగ్లో అయితే తీసుకురావచ్చు. ఇక్కడ పోకో F2 పేరు మీద తీసుకొస్తారా లేకపోతే పోకో X3 పేరు మీద తీసుకొస్తారా, సో ఏ పేరు మీద తీసుకొస్తారా అనేది అయితే ప్రస్తుతానికి ఇంకా మనకి రివీల్ అయితే కాలేదు. సో చూడాలి మరి అదే మొబైల్ అయితే వీళ్ళు ఖచ్చితంగా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ మొబైల్ని తీసుకొచ్చిన వీళ్ళు ఏదైతే OnePlus Nord మొబైల్ ఉందో దానికి పోటీగా తీసుకొస్తారంటే 22,000 రూపాయలు 23,000 రూపాయలు ప్రైస్లో ఈ మొబైల్ తెచ్చే అవకాశం అయితే ఉంది. సో త్రాంగ్యం చూసుకుంటే మనకు ఒప్పో నుంచి ఒప్పో A53 2020 మొబైల్ని వీళ్ళు రీసెంట్గా ఇండోనేషియాలో అయితే లాంచ్ చేశారు. అప్పుడే మనం చెప్పుకున్నాం కదా ఈ మొబైల్ మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నారని చెప్పి. ఈ రోజు ఈ మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చాలా పూర్గా ఉంటాయి, ప్రైస్ చూస్తే కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చిందని చెప్పాలి. ఈ మొబైల్లో మనకి డిస్ప్లే వచ్చరికి HD+ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్తో వస్తుంది. కానీ ఈ మొబైల్లో వీళ్ళు డిస్ప్లే రీఫ్రెష్ రేట్ చూస్తే 90 Hz రీఫ్రెష్ రేట్ వరకు తీసుకెళ్లారు. యాక్చువల్గా పూర్ స్పెసిఫికేషన్తో తీసుకొచ్చినప్పుడు ఆ 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఇచ్చి ఉపయోగం లేదు, అక్కడ ఫుల్ HD డిస్ప్లే కూడా కాదు. సో ఇలాంటివే కొన్ని ఎర్రలేసి ఒప్పో ఏం చేస్తుందంటే ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తుంటుంది, ఆన్లైన్లో వాళ్ళకి తెలుసు ఆ మాత్రం ఐడియా అయితే ఉంటుంది అనమాట. సో దీనికి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కోసం ఈ మొబైల్ కొనాలా వద్దని ఐడియా అయితే వీళ్ళకైతే ఉంటుంది. సో ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 4GB 64GB వేరియంట్ ప్రైస్ 12,990 రూపాయలు పెట్టారు. 6GB 128GB వేరియంట్ ప్రైస్ 15,490 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల కాడి ఈ మొబైల్ అయితే వీళ్ళు సేల్ కూడా అయితే తీసుకొచ్చేసారు. సో తర్వాత చూసుకుంటే మన నోకియా నుంచి నోకియా ఈ రోజు మన ఇండియాలో 2 ఫీచర్ మొబైల్స్ ని 2 స్మార్ట్ మొబైల్స్ ని అయితే లాంచ్ చేసింది అనమాట. ఫీచర్ మొబైల్లో చూస్తే నోకియా 125 150 ఈ 2 ఫీచర్ మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. ఈ 2 వచ్చేసరికి మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ తోనే వస్తాయి. బట్ వచ్చేసరికి మనకి 150లో బ్యాక్ సైడ్ కెమెరా ఉంటే 125లో బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఉండదు. నోకియా 125 ప్రైస్ చూస్తే 1,999 రూపాయలు ప్రైస్ పెట్టింది. అదే 150 ప్రైస్ చూసుకుంటే 2,299 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మరో 2 మొబైల్స్ వచ్చేసరికి నోకియా C3 ఇంకోటి వచ్చేసరికి నోకియా 5.3 ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో నోకియా 5.3 మొబైల్
ప్లస్ డిస్ప్లే సైజ్ 6.55 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే 64 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 3 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరాస్ మనకి 13+5+2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ 4GB 64GB వేరియంట్ ప్రైస్ 13,999 రూపాయలు పెట్టింది. ఇక 6GB 64GB వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 15,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టింది. ఇందులో చెప్పుకున్న ఒప్పో A53తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ ఉంది. అయినప్పటికీ ఇంత ప్రైస్ పెట్టుకునే మొబైల్ అయితే ఇది కాదు. ఇక ఇంకో మొబైల్ వచ్చేసరికి C3. ఇందులో మనకి డిస్ప్లే సైజ్ 6 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇందులో స్టోరేజ్ చూస్తే 16 GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 2 GB ఉంటుంది. ప్రాసెసర్ స్పెక్ట్రాన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే బ్యాటరీ చూసుకుంటే 3040 mAh బ్యాటరీతో ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఇందులో 2GB 16GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 7,499 రూపాయలు పెట్టారు. ఇంకో వేరియంట్ వచ్చేసరికి 3GB 32GB. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 8,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంత ప్రైస్ పెడితే ఇక్కడ మనం స్పెక్ట్రాన్ ప్రాసెసర్ ఎందుకు, మనకి అక్కడ క్వాల్కామ్ ప్రాసెసర్లు, మీడియాటెక్ ప్రాసెసర్తో రెడ్మీలు అండ్ రియల్మీలు ఫోన్లే తీసుకొచ్చేస్తున్నాయి. ఇది నోకియా ఆలోచించుకోవాలి సో తీసుకొచ్చేటప్పుడు. సో త్రాన్యం చూసుకుంటే మనకి జియో నుంచి జియో వైఫై రోటర్ అవుట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆన్లైన్లో అయితే స్పాట్ అయిందనమాట. వీళ్ళు ఒక వైఫై రోటర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రైస్ కూడా మనకి ఇక్కడ రివీల్ అయింది. 2,499 రూపాయలు ఈ వైఫై రోటర్ ఉంటుందన్నట్టుగా అయితే తెలుస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి పబ్జీ మొబైల్ 1.0 అప్డేట్ డేట్ అయితే రివీల్ అయిందనమాట. సెప్టెంబర్ 8వ తారీఖున ఈ అప్డేట్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు పబ్జీ మొబైల్ గ్లోబల్ ఛాంపియన్షిప్ జరగబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ ప్రైస్ పోల్ చూస్తే వీళ్ళు $2 మిలియన్ వరకు ఆఫర్ అయితే చేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 14.82 crores అనమాట. సో ఇంత అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో పబ్జీ పోజియో ఇంకా రెడీగా ఉండండి సో ప్రైజ్ మనీ గెలుచుకోవడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.